ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. సాయంత్రం 4 గంటల నుంచి మైకులు బంద్ అయ్యాయి. సోమవారం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. మొత్తం 600 కేంద్రాల్లో పోలింగ్కు ఏర్పాటు చేస్తున్నారు. 4,61,806 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ తరపున చింతపండు నవీన్, బీజేపీ తరపున గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిలు బరిలో ఉన్నారు. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. సాయంత్రం 4 గంటల నుంచి మైకులు బంద్ అయ్యాయి. సోమవారం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. మొత్తం 600 కేంద్రాల్లో పోలింగ్కు ఏర్పాటు చేస్తున్నారు. 4,61,806 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ తరఫున చింతపండు నవీన్, బీజేపీ తరఫున గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిలు బరిలో ఉన్నారు. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. సాయంత్రం 4 గంటల నుంచి మైకులు బంద్ అయ్యాయి. సోమవారం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. మొత్తం 600 కేంద్రాల్లో పోలింగ్కు ఏర్పాటు చేస్తున్నారు. 4,61,806 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ తరపున చింతపండు నవీన్, బీజేపీ తరపున గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిలు బరిలో ఉన్నారు.